నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శివానంద లహరి 37వ శ్లోకం అండి. ఆమ్నాయా బుద్ధిమాదరేణ సుమనః సంఘా సముద్యన్మనః మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే. ఆమ్నాయా బుద్ధిమాదరేణ సుమనః సంఘాః సముద్యన్మనః మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే. ఈ శ్లోకం యొక్క భావం అండి. దేవతలు అందరూ మందరగిరిని కవ్వముగా చేసి వాసుకుని దరిద్రాడుగా అమర్చి సముద్రాన్ని మథించి కల్పవృక్షాన్ని కామధేనువును చింతామణిని అమృతాన్ని లక్ష్మిని సంపాదించినట్లు విద్యాంసులందరూ తమ మనస్సును కవ్వముగా చేసి భక్తి అనే త్రాడును కట్టి వేదములు అనే మహాసముద్రాన్ని మధించి ఆ వేద సముద్రము నుండి భక్తిశాలురకు కల్పవృక్ష కామధేను చింతామణముడును నిత్యానంద స్వరూపుడును మోక్షలక్ష్మీ స్వరూపుడును అయిన ఉమాసహితుడైన పరమేశ్వరుని పొందుతున్నారు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.